రాజకీయ పరిస్థితులు ప్రత్యేకంగా అమలాపురం ప్రాంతంలో విధ్వంసం సృష్టించి కులాల మధ్య ఉన్న ఐక్యతని దెబ్బతీయడానికి ఒక విచిత్ర ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందో దాని గురించి మీరు అందరూ కూడా నాయకులుగా మేమే కాకుండా క్షేత్రస్థాయిలో మన జిల్లా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళు చూసిన విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని దయచేసి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్ళమని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకొక ముఖ్యమైన అంశం జూన్ 10, 11, 12 తారీఖుల్లో మనం చేపట్టబోయే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి. కార్యవర్గ సభ్యులు, క్షేత్రస్థాయిలో ఉన్న జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లా కార్యవర్గం, వివిధ విభాగాల చైర్మన్లు, అందులో ఉన్న కార్యవర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అక్కడున్న నాయకులు, మండలాధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో 10, 11, 12 తారీఖుల్లో ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా, ఇంతకుముందే శ్రీనివాస్ యాదవ్ గారు సూచించినట్టు జిల్లా అధ్యక్షులు లేని చోట బహుశా ప్రధాన కార్యదర్శుల్ని అక్కడికి పర్యవేక్షించడానికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తప్పకుండా అది మన పార్టీ అధ్యక్షుల వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ కార్యక్రమం ఈ 3 రోజులు విస్తృతంగా జరగాలి. దయచేసి మళ్ళీ ఏదో పోస్ట్పోన్మెంట్ అనేది మాత్రం చేయబాకండి. ఆ సందర్భంగా ఈ 7,900 చిల్లర వాలంటీర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి మీరు సన్మానించి గౌరవించి ఈ కార్యక్రమాన్ని జన సైనికులు ఎంతో అద్భుతంగా భావించేటట్టు ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఏప్రిల్ 5వ తారీఖున మనం ఇక్కడ కలిసాం. మళ్ళీ ఈరోజు మనం సమావేశం అయ్యాం. ఈ మధ్యలో వీర మహిళలతోటి మనం రీజనల్ కోఆర్డినేటర్లుగా చాలామందిని మనం అపాయింట్ చేశాం. వాళ్ళందరూ మీకు పరిచయమే ఉండొచ్చు. వీర మహిళలు ప్రత్యేకంగా వీళ్ళు జిల్లాల వారీగా వాళ్ళకి ఒక చక్కటి కార్యక్రమం అప్పచెప్పాం. అదేంటంటే మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం మన వంతు మనం జనసేన పార్టీ నుంచి పొదుపు సంఘాలని మనం ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమం చేయండి. వినూత్నంగా మీరు ఆలోచించి అవసరమైతే వాళ్ళకి కొంతవరకు ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీని ద్వారా బలోపేతం అయ్యేటట్టు ఓ ప్రయత్నం చేయమని చెప్పాను. నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ రోజున మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఆ వీడియో తెప్పించుకుని చాలా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా ఆనందంతో ఆయన మెచ్చుకున్నారు. సో ఆ రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా వీర మహిళలకి పేరున మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున మేము ఎంతో గర్వంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. చక్కటి కార్యక్రమం. దాన్ని ఇంకా మీరు ముందు తీసుకెళ్ళండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. మనం అనుకున్నట్టు 3 తీర్మానాలు ఈ రోజున మనం ప్రవేశపెడుతున్నాం. దయచేసి ప్రతి తీర్మానం తర్వాత మీరు దాన్ని ఆమోదించమని కోరుకుంటూ, అన్నిటికన్నా ముందుగా జనసేన పార్టీ తొలి నుంచి రైతుల పక్షమే. ధాన్యం కొనుగోలులో రైతులను నష్టపరిచే ప్రభుత్వ విధానాలపై 2019 డిసెంబర్ 12వ తేదీన రైతు సౌభాగ్య దీక్ష చేపట్టినప్పటి నుంచి చూస్తే తుఫానుతో సర్వం కోల్పోయిన రైతుల కోసం పోరాటం చేయడం, నేడు కౌలు రైతుల భరోసా నింపే దిశగా యాత్ర చేపట్టడం, గత 3 ఏళ్లలో రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు అప్పులు పాలై ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ విషయాలు మనందరికీ తెలిసినవే. కనీసం ఈ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల స్థితిగతులకు చలించిపోయి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆయన వ్యక్తిగతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఒక నిధిని నెలకొల్పారు. విశాల హృదయంతో మన అధ్యక్షులు ఈ నిధిని ఏర్పాటు చేసి మనసున్న ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఈ విస్తృత స్థాయి సమావేశం మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సగౌరవంగా అభినందన తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా వ్యవసాయం పైన ఆధారపడ్డ ప్రతి రైతు కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిండు మనసుతోటి ధైర్యం నింపే విధంగా వాళ్ళకి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మనం తీర్మానం ప్రవేశపెడదాం. రెండోది, అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్లు
పాలకపక్ష ప్రేరేపితమైనవిగా భావిస్తున్నాం. వర్గ కుల విభేదాలను సృష్టించి లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఈ అల్లర్లు సృష్టించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. ఈ అల్లర్ల పేరుతో అమాయకులను ఇబ్బంది పెట్టే దిశగా వ్యవహరించాలని ప్రభుత్వం విడనాడాలని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగస్తుల్ని వారికి వ్యాపార వర్గాలకి ఎంతో అపార నష్టం కలిగిస్తుంది. వారి మీద ప్రభావం చూపిస్తోంది. కోనసీమలో శాంతి సమస్యలు నెలకొనే జనజీవనం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ శాంతి కమిటీ మన పార్టీ అధ్యక్షులు గారి కోరిక మేరకు ఏర్పాటు చేస్తూ మనందరం కూడా ఈ సందర్భంగా తీర్మానం చేపట్టుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపు కోసం జనసేన నాయకులు జన సైనికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాపక్షం బాధిత వర్గాల పక్షం వహించిన సందర్భాల్లోనూ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెల్లడించిన నాయకులు శ్రేణులపైన కూడా కేసులు పెడుతున్నారు. అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం ఎంతో అప్రజాస్వామికంగా చేస్తోంది. మా నాయకులు శ్రేణులకు పార్టీ అండగా నిలిచి న్యాయపరంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఈ సమావేశం తీర్మానం చేస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజు క్షీణిస్తోంది. ప్రధానంగా మహిళలపైన అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయి. అత్యాచార సంఘటనలో బాధితులకు భరోసా ఇవ్వడం ఒక ధర్మం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం చాలా శోచనీయం. అత్యాచారాలకు తల్లుల పెంపకంలోనే లోపం ఉందని హోంశాఖ మంత్రి చెప్పడాన్ని ఈ విస్తృత స్థాయి సమావేశం ఖండిస్తోంది. శాంతి భద్రతలు క్షీణించడానికి పాలకపక్షమే కారణమని, రాజకీయ హత్యలు, దాడులు, అక్రమ కేసులు, అదేవిధంగా గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకి దుర్మార్గమైన పరిపాలన అందించడమే కాకుండా అనుచిత వ్యవహార శైలితోటి వాళ్ళు అనేక కారణాలు చూపించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఒక మంచి పరిపాలన అందించడం లేదనేది ఈ విస్తృత స్థాయి సమావేశం ఈ తీర్మానం కూడా ప్రవేశపెడుతోంది. ఈ 3 తీర్మానాలని మీరందరూ కూడా ఆమోదిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా దయచేసి మీరందరూ కూడా ఒక నిబద్ధతతోటి, ఇందాక నేను అన్నట్టు అవుట్ ఆఫ్ ద బాక్స్గా మీరు కొంచెం ఆలోచించి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు మీ స్థాయిలో మీరు చేయండి. ఇందాక జిలాని గారిని గురించి నేను ప్రస్తావించాను. అదేవిధంగా మన కిరణ్ రాయల్ కూడా తిరుపతిలో ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కోసం ఎప్పుడైతే సామాన్య ప్రజల్ని రోడ్డు పైన ఆపి కుటుంబాన్ని దించేసి కార్లు తీసుకెళ్లారో దాని గురించి చక్కటి కార్యక్రమం కూడా ఆ రోజున తిరుపతిలో మన కిరణ్ రాయల్ చేశారు. ఆయన కూడా మనం ఈ సందర్భంగా అభినందిద్దాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇందాక రియాజ్ గారు చెప్పినట్టు ఈరోజు మున్సిపాలిటీల్లో అందరికన్నా ఎక్కువగా తిరగబడింది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. పాలకపక్షమే ఈ రోజున ప్రత్యేకంగా అక్కడున్న చైర్పర్సన్లు కానీ అక్కడున్న కమిషనర్లు కానీ వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మీరందరూ కూడా చురుగ్గా క్షేత్రస్థాయిలో పాల్గొనండి. పార్టీ యాక్టివిటీస్ని ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళమని మనవి చేసుకుంటూ ఈ సమావేశానికి మీరందరూ హాజరైనందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జీలకి, జనరల్ సెక్రటరీస్కి, మహిళా నాయకులకి, వీర మహిళలకి, పిఎస్సి చైర్మన్ నదెళ్ల మనోహర్ గారికి, సోదరు నాగేంద్రబాబు గారికి, అలాగే దీన్ని టీవీలో వీక్షిస్తున్న
జన సైనికులకి, టీవీలో వీక్షిస్తున్న వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ విస్తృత స్థాయి సమావేశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టడం జరిగింది. మనం మాట్లాడుకోవాల్సింది పార్టీ భవిష్యత్తు ఎట్లాగా, వచ్చే ఎన్నికలకి ఎలా సంసిద్ధం అవ్వాలి, ఆ దిశగా మాట్లాడుకోవాల్సింది దాని దృష్టిలో పెట్టాలనుకున్నాం ప్రత్యేకించి. కానీ ఈ రోజున కోనసీమ నేపథ్యంలో అల్లర్లు జరగటం, దానిని కుల ఘర్షణలుగా తీర్చిదిద్దే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయటం, ఇవన్నీ దీన్ని చాలా సునిశ్చితంగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది. కానీ మాకు జనసేన సైద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ. ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన ఉంటేనే ఈ సమాజం బాగుపడుద్దని, అది హయ్యెస్ట్ ఐడియల్ ఆయన చెప్పింది. అది ఎంత సాధ్యపడద్ది అని అనుకుంటే కొంటే అది నిరంతర అది ప్రసహనం, అది జరుగుతూ ఉంటుంది. మార్పు ఒక రోజులో జరగదు. అలాగే అమెరికాలో బానిసత్వ నిర్మూలన వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నప్పుడు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రతిపాదించారు, దాంట్లో పెట్టుకున్నారు. కానీ అది ఈ రోజుకి దాని మీద ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే భారతదేశం కులాలతో నిర్మితమైన సమాజం. ఇదే ఆఫ్రికాకి వెళ్తే ట్రైబ్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో వెళ్తే జులు ట్రైబ్కి సంబంధించిన ఒక మండేలా గారు కానీ అనేక ట్రైబ్స్తో ఉన్న దేశాలు అవన్నీ ఆఫ్రికా దేశాలు. సో ప్రతి దేశం కానీ సమాజం కానీ దానిదైన సామాజిక నిర్మాణంతో ఉంటుంది. మన భారతదేశం కులాలకు సంబంధించింది. సో మనం కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. ఈ రోజున భారతదేశపు రాజకీయాలన్నీ కులాలతో ముడిపడి ఉంది. దాన్ని అందరం యాక్సెప్ట్ చేద్దాం. అంత మాత్రాన ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఆ వ్యక్తుల్ని బట్టి, అంటే చాలా ఒకప్పుడు స్వాతంత్రం సమరయోధుల్లో ఉన్న సమయం కాదు ఇది. చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానంతో ఉన్న ప్రపంచం ఇది. దాని తగ్గట్టుగానే మనం ఎంతో కొంత మనవాడు మంచివాడా లేదా అనే కంటే కూడా గుణప్రధానం కాదు, కులప్రధానం అయిపోయింది. ఇక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే సమయంలో గుణప్రధానం, కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి మీద ఆధారపడి ఉన్న పార్టీలు, దాంట్లో వైసీపీ గురించి మనం చెప్పుకోవాల్సింది, మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే కులాలని విభజించి పాలించాలనేది వాళ్ళది. జనసేన ఆవిర్భావానికి ముందు నుంచి కూడా, దాదాపు 2003 నుంచి కూడా నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ బహుజన సిద్ధాంతాన్ని ప్రతి దగ్గరుండి తీసుకెళ్ళిన వాళ్ళు, దాంతో మమేకమైన వాళ్ళు, దళిత సాహిత్యంతో, దళిత వాదంతో, దళిత వెనుకబాటుతనం మీద ఉన్న నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ, అలాగే మిగతా అగ్రవర్ణాల్లో కూడా ఈ కరప్షన్ మీద, వీటి మీద, అసలు కులాల గొడవలు ఏంటి అనేది దీని మీద చాలా సంపూర్ణ ఉద్దేశం, అవగాహన ఉన్న స్నేహితులు సన్నిహితులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 2.5 దశాబ్దాలు ఎక్సైజ్ తర్వాత, జనసేన అంతకుముందున్న రాజకీయ అనుభవం తర్వాత 2014లో ప్రారంభించినప్పుడు మన 7 సిద్ధాంతాలు ఒకటి కులాల ఐక్యత అనేది. ఆ కులాల ఐక్యతని ఎందుకు బలంగా ప్రతిపాదించామంటే, కుల నిర్మూలన జరగడానికంటే ముందు కనీసం కులాల ఐక్యత ఉండాలని కోరుకునేవాడు. అంబేద్కర్ గారు ప్రతిపాదించింది కుల నిర్మూలన జరగాలి అని. దానికి మొదటి అడుగే కులాల ఐక్యత. అంతేగాని ప్రతి కులాన్ని కొద్దిమంది విడతీసి, లేదా 1-2 కులాలని వాడుకుని రాజకీయాలు చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఈ రోజున సమస్యలు, ప్రతి కులాన్ని దానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి, లేదంటే ఇది కొన్ని కులాలకి పరిమితం చేసే రాజకీయాన్ని, అసలు ఇవన్నీ మానేసి
డబ్బు ప్రాధాన్యంగా అయిపోయిన రాజకీయాలు, దాంతో కులాన్ని ముడిపెట్టేలా చేసి ఇది ఎప్పటికీ ఒక తెగని సమస్యలా చేసినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కులాల ఐక్యత కోరుకుంటూ ఇంత యువతలో 2014లో ఇంత ఆడపడుచుల అభిమాన బలం ఉండి కేవలం ఓట్లు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నేను కుల రాజకీయం చేయకూడదు, నేను 10 మంది మనందరం కూడా ఒక పని చేయాలంటే అన్ని కులాలు మన దగ్గరికి వస్తేనే మన చేతికి ఒక ముద్ద వస్తుంది, మన నోటికి ఒక ముద్ద అందుతుంది. ఎవరు డబ్బు సంపాదించాలన్నా, ఎవరు చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలన్నా చాలా కులాలు కలిస్తే కానీ ఒక పని కదలదు ఈ సమాజంలో. కానీ దురదృష్టం ఓట్లకు వచ్చేటప్పటికి మనందరం కుల ప్రభావాలకి లోనవుతుంది సమాజం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ విభజన సమయంలో నష్టాన్ని చూసి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆపాలి, ఈ కుల ప్రభావితమైన రాజకీయం ఆగాలనే ఉద్దేశంతో, కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేయడం జరిగింది. కానీ ఈ రోజున వైసీపీ ఈ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం మటుకు చాలా చాలా బాధాకరం, చాలా విచ్ఛిన్నకరమైన ధోరణి ఇది. ఈ కోనసీమ అల్లర్లని ఇది బహుజన సిద్ధాంతాన్పైన దాడిగా మేము జనసేన చూస్తున్నాం, బహుజన ఐక్యత మీద దాడిగా చూస్తున్నాం. ఎందుకంటే కోనసీమలో ఎప్పుడు కూడా మా నాయకులందరికీ తెలుసు, నేను స్వయంగా కోనసీమలో 14-15 రోజులు 2 వారాల పైన ఉన్నవాడిని నేను 2018లో. అక్కడ ముఖ్యంగా కాపులు, ఎస్సీ సామాజిక వర్గం, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, అలాగే బీసీలైన శెట్టి బలిజలు, దేవాంగులు, మిగతా బీసీ కులాలు కావచ్చు, వీటన్నిటి మధ్య మనకి మత్స్యకారు కులాలు కావచ్చు, వీటన్నిటి మధ్య ఒక చాలా బలమైన ఏకాభిప్రాయం తీసుకొచ్చి అట్లీస్ట్ మనం ఓట్లేస్తారా లేదా పక్కన పెట్టుకుని సమాజం బాగుండాలంటే మనందరం కలిసి ఉండాలి. రాజకీయ పరంగా కావాలంటే విడిపోదాం, కానీ ఈ సమాజం ఇబ్బంది పడేలా మనం ప్రవర్తించకూడదని చెప్పి నేను చాలాసార్లు ఒక సోషల్ హార్మనీ కోసం నేను మీటింగ్స్ పెట్టాను. దాంట్లోనే మన సెటిబుల్స్ నాయకులు కానీ, కాపులను కానీ, ఎస్సీలు కానీ చాలా, ఎందుకంటే బేసిక్ అక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళినా ఒక గొడవ ఉంటుంది, ఒకే కుటుంబంలో 2-3 ఉన్నా గొడవలు ఉంటాయి. అలాంటిది కులాల నేపథ్యంలో నడుస్తున్న ఈ సమాజంలో కొంత గొడవ ఉంటుంది. అది కులపరంగానే వ్యక్తిగతంగానే, ఒక వ్యక్తిగతమైంది అది కులపరంగా కూడా కావచ్చు. ఉదాహరణకి మనం రంగా గారి విజయవాడలో రంగా గారి గొడవే తీసుకుంటే, 2 వ్యక్తులు ఒకటే చోట పనిచేస్తున్న చోట, ఒకరు కాపు కులానికి చెందిన వ్యక్తి, ఒకరు కమ్మ కులానికి చెందిన వ్యక్తి, వీరిద్దరు కలిసి ఒక కమ్మవారి వర్గానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏ స్థాయికి దారితీస్తుందంటే 2 కులాలకు విడిపోయే స్థాయికి దారితీస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినప్పుడు దాదాపు 40 రోజుల పైగా విజయవాడ తగలబడిపోయింది. బెసెంట్ రోడ్, అలంకార్ థియేటర్ని దాదాపు తగలబెట్టేశాను. గోడలు కూలిపోయి, బీట్లు వారిపోయి, రూపురేఖలు మారిపోయినాయి. సో మనం ఇలాంటి కుల విద్వేషాలు చూసిన నేల ఇది. మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో కులం అనగానే వచ్చే భావన ఇది మన రాష్ట్రం అంటే రాదు, మన ఆంధ్ర అంటే రాదు. కనీసం తెలంగాణలో నేను గౌరవించేది ఏంటంటే కులాలకి మించి నాది తెలంగాణ అనే ఒక భావన ఉంటుంది. మనకి ఆంధ్ర అనే భావన లేదు, దానివల్ల వచ్చిన సమస్య. దీనికి ముఖ్య కారణం ప్రజలు కాదు, దీనికి నాయకులు కారణం. ఉదాహరణకి వైసీపీ నాయకుడు పెద్ద వయసున్న వ్యక్తి కాదు, 40 ఏళ్ళ చిల్లున్న వ్యక్తి, భవిష్యత్తుకు 25 ఏళ్ళు బంగారు భవిష్యత్తు చూడాల్సిన వ్యక్తి. కానీ అతను ఆ స్థాయి వ్యక్తి కూడా కూర్చొని ఈ రోజున ఓకే ఆయన కరప్షన్, 1,00,000 కోట్లు వీటి గురించి మనం మాట్లాడలేదు, అందరూ అర్థం చేసుకున్నాం. అంటే కరప్షన్ అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం అందరం. అవుతారండి సార్. కానీ కరప్షన్ దేశంలో సమస్య కాదు. మన దేశంలో కరప్షన్ అనేది సమస్య. పాపం ఇప్పుడు కాబట్టి ఎప్పుడు సంపాదించుకుంటారండి. ఒకసారి కూడా నేను 2014లో ఎవరో పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రస్తుతం జరిగిన విషయం ప్రస్తావిస్తాను. ఆయన కష్టపడండి, ఆయన ఏదో పెద్ద స్థాయిలో పని చేశారు. ఆయన ఏదో ఇట్లా పెడుతున్నారు, రాజకీయాల్లోకి చేయబోతారు, ఆయన సొంత డబ్బు అండి పెట్టుతున్నారు, 500 కోట్లు పెట్టబోతానని చెప్పారు నాకు. నేను అనుకున్నా ఆయన సొంత డబ్బు 500 కోట్లు ఎక్కడి నుంచి అంటే, అట్లాగా నాకు లేదండి అంటే ఆయన సంపాదించుకున్న డబ్బు అంటే రాజకీయాల్లో.
అది నిజాయితీ. అంటే రాజకీయాల్లో సంపాదించుకున్న డబ్బు నిజాయితీ పెట్టి అది నిజాయితీ అయిపోయింది ఈ రోజున. అది ఒక ప్రమాణం అయిపోయింది. అందుకని కరప్షన్ ఇంకా భారతదేశంలో సమస్య కాదు. అది నిజంగా చాలా దురదృష్టం. అందరం ఒక ఫేక్ ప్రపంచంలో బతుకుతాం. అందరం కరప్షన్ తోటి వచ్చిన వ్యక్తులు ఈ రోజున ఏసీబీని కంట్రోల్ చేస్తారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, దురదృష్టం కదా, ఒక మన ఏమంటుందని కనీసం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లేదంటే కనీసం కేజ్రీవాల్ మాట్లాడితే మనం అర్థం చేసుకుంటాం. మనకి బాధ్యత, నిజాయితీ గల ఆఫీసర్లు రాజకీయాల్లోకి వచ్చారు. కరప్షన్ ఛార్జెస్ మీద వెళ్ళిన వ్యక్తులు ఏసీబీని మేము కంట్రోల్ చేస్తాం. నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే మేము సస్పెండ్ చేస్తామని అన్నమాట. ఈ రోజున కూడా ముఖ్యమంత్రి ఒక యాప్ చేశారు, ఎక్కడైతే లంచాలు ఉన్నాయో చెప్పండి అంటే. నాకు అనిపించి ఫస్ట్ నేను మీకే అడ్రస్ కొడితే మీరే లంచం తిన్నాను చెప్పాలనిపించింది. హాస్యాస్పదంగా లేదు? ఇసుకలు అడ్డగోలుగా దోచేస్తాం. మీ మీద మీరు చేస్తున్న ఇసుక అక్రమాలకి మేము ఈ కరప్షన్కి మేము ఎవరికి ఏ యాప్కి చెప్పాలో చెప్పండి. అంటే ఇలాంటి కరప్షన్ పాతుకుపోయిన ఈ సమాజంలో స్టిల్ ఓకే, వి అండర్స్టూడ్. దాని మెజారిటీ ప్రజలు కూడా ఆమోదించేశారు. బాధ, దురదృష్టకరం. బాధతోటి ఏమీ చేయలేక మనమేమో నిజాయితీగా బతకాలి, అవినీతితోటి దాడులు చేసేవాడి పాలనలో మనం ఉండాలి. అది ఇతరాన్ని కాదు, రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకేమైనా రావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది సగటు ఈ దేశ పౌరుడిగా నాకు ఇబ్బంది. అది జనసేన మూల ఆవిర్భావానికి కారణం కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎందుకు చెప్తుండానికి చిన్న ఒక ముందు కొంచెం వెనక్కిపోతున్నాను. రాష్ట్ర విభజన జరగడానికి చాలాసార్లు ఆంధ్రులు ఇలా చేసేశారు, ఆంధ్రులు దోపిడీ వాళ్ళు, ఆంధ్రులు దోపిడీదారులు ఇలా చెప్పి 10 సంవత్సరాలు, దశాబ్దం పాటు తిట్టు తిట్టలేదు. అంత తిట్టారు అందరినీ. ఇందులో ఎక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎక్కడ సంబంధం ఉంది చెప్పండి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలా లేదా దీని ప్రజలకు సంబంధం లేదు. ఇట్స్ ఆంధ్ర పాలసీ మేకర్స్, ఆంధ్ర పాలిటీషియన్స్. మీరు చేసిన తప్పుకి లేదంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు మాట్లాడని అప్పటి తరం తెలంగాణ రాజకీయ నాయకులు మీ అండర్స్టాండింగ్, మీ తప్పులకి వచ్చే తరం ప్రజలు మీరు ఇబ్బంది పెట్టారు. నిజాయితీగా వారి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇది చాలా బాధ కలిగించేది. అంటే నేను అందుకే ప్రజలు వేరు, పాలకులు వేరు అనే దాని ఉద్దేశం నేను చెప్పడానికి. అలాగా వైసీపీ నాయకత్వం డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంతకుముందు డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషం, ఆనందదాయకం. అలాగే వచ్చిన తర్వాత మేము రాగానే సారాన్ని నిషేధిస్తాం అని చెప్పి సారాన్ని వాళ్ళే స్వయంగా అమ్ముతున్నారు. దాంట్లో కూడా డబ్బులు చేశారు, మీకు అందరూ తెలిసిందే. అలా ఏది చేసినా వాళ్ళు ఇసుకని అక్రమాలను అరికడతామని చెప్పి ఇసుకని చక్కగా వాళ్ళు సింగిల్కు ఒక కంపెనీకి 1.5 కంపెనీకు పెట్టుకున్నారు. దాని సోర్స్ కంపెనీలని వెతికితే తెలిస్తే మొత్తం ఒకరికి వెళ్తుందని అర్థం అవుద్ది. ఇట్లా ఏది చూసినా వరుసగా ఇన్ని దీంతో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేసాం. సరే ఇంకేం చేస్తామని. ఎందుకంటే మనందరం కులాల పరంగా విడిపోయి ఉన్నాం. మనకు జరుగుతుంటే అన్యాయం మనం కూపస్థ మండూకల్లాగా అలాగా మన బావిలో కూర్చొని కప్పలాగా మనం కూర్చొని చూస్తాం, మనం ఏం చేయలేక. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దిగజారిపోయి కోనసీమ అంటే ఒక పచ్చని సీమ. అది తెలంగాణలో నా సన్నిహితులు, నా మిత్రులు చెప్పేది, మీకేంటి కోనసీమ ఉందంటారు. మీకు ఏమంటుందో తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయంటారు. అందరూ ఇట్లా అని ఆఖరికి ఈ రోజున కోనసీమ బగ్గుని రగిలిపోయింది. ఈ రోజున దీనికి ఏ కారణం లేదు. పూర్తిగా ఇది వైసీపీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ గొడవలు రేపి, ఇందాక నేను అన్నమాట బహుజన సిద్ధాంతానికి ఇది దాడిగా ఎందుకు నేను చెప్పానంటే, గత 2.5 దశాబ్దాలుగా అధికారం రాని కులాలన్నీ కలిపి ఎంబీసీలు కానీ, బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, సెట్టిబల్జలు కావచ్చు, యాదవ సమూహాలు కావచ్చు, గౌడ సమూహాలు కావచ్చు,
మత్స్యకార సమాజం కావచ్చు, మైనారిటీ ముస్లిం వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఏకం కావాలి, రాజకీయ దిశానిర్దేశాన్ని మీరు దీంట్లో బలంగా ఉండాలని చెప్పేది మనకి బహుజన సిద్ధాంతం. సో దీంట్లో భాగంగా ఎవరన్నా సరే అలాంటి సమీకరణాలు జరుగుతూ ఉంటే మటుకు దీని మీద దాడి చేస్తారు. ఎప్పుడు కూడా పొలిటికల్గా ఇది 1-2 ఉంటాయి, కానీ ఈ స్థాయిలో చాలా కుట్రపూరితంగా వైసీపీ నాయకులు బీసీల మీద, ముఖ్యంగా శెట్టి బలిజల మీద దారుణంగా తిట్టడాలు, దాడి చేయించడాలు, ఇవన్నీ బహుజన ఐక్యతకి దాని మీద జరిగే దాడిగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఒక్క కులం మీద రాజకీయం చేయలేం. ఒక్క కులం మీద అన్ని కులాలు వేస్తేనే ఈ రోజున వైసీపీ ఉంది. ఈ రోజున పూర్తి కాపులు, నిజంగా అందరూ అనుకున్నట్టుగానే పూర్తిగా కాపులు 100% జనసేనకి వేసి ఉంటే ఈరోజు అసలు గొడవ జనసేన ఉండేది. ఈ రోజున అధికారంలోకి అలా వేయలేదు కాబట్టి కదా మీ రోజున మీకు ఈ వైసీపీ ఉంది ఈ రోజున. అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే శెట్టి బలిజలు కూడా చాలా బలంగా వేశారు. వాళ్ళందరూ కూడా స్టాండర్డ్గా ఎప్పుడు కూర్చోబెట్టి దానికి టీడీపీ లేదా కాంగ్రెస్ తింటున్న శెట్టి బలిజలు కూడా ఈ రోజున వైసీపీకి వేశారు మన 2019 ఎలక్షన్స్లో. అలాగే జనసేనకు కూడా ఒక సర్టెన్ % బలమైన ఎస్సీ ఓట్ బ్యాంక్ మాలలు కానీ మా దగ్గర కానీ జనసేనకి వేశారు. నిలబడ్డారు నాయకులు ఈ రోజున. మనకి అది మెజారిటీ ఒక పక్షం తీసుకొని ఉండొచ్చు, దాన్ని అది చాయిస్. అది అంటే మనకు వచ్చిన ఓట్లో కూడా ఎంతో కొంత ఓట్లు అన్ని కులాల నుంచి వచ్చినాయి. అలాగే మన వైసీపీకి వచ్చిన ఓట్లు కూడా మిగతా కులాలు అన్ని కులాల నుంచి వచ్చినాయి, ఒక్క కులం నుంచి రాలా. ఒక రెడ్డి సామాజిక వర్గము లేదంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం నిలబడితేనే ఈ రోజున వైసీపీ లేదు. కాపులు వేశారు. కమ్మవారు నిజంగా వేయకపోతే ఈ రోజున ఈ అమరావతిలో వాళ్ళు ఎలా గెలుస్తారు? కమ్మవారు వేశారు, మిగతా అన్ని కులాలు వేశారు. అన్ని కులాలు వేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టి చాలా దిగజారుడుతనంగా ఈ రోజున కోనసీమలో గొడవలు పెట్టి, నేను ముందు నుంచి చెప్తాను, వీఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతానంటే అసలు నేను అది ఇష్యూ కానీ నేను ఆలోచించలేదు మొదటగా. మాకు ఆ దృష్టిలో కూడా లేదు. ఎందుకంటే నేను దామోదరం సంజయ్ గారు మేము ప్రతిపాదించినప్పుడు నేనే ఎందుకు హెడ్ చెప్తాను ఎప్పుడు. నేను అభ్యంతరాలు ఉంటే బయటకు వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చని. నిజంగా అంబేద్కర్ గారి మీద ఎవ్వరికీ అగౌరవం ఉండదు. అసలు ఆయనకి అందరూ గౌరవించే మనుషులు. మరి ఎందుకు వచ్చింది గొడవ అంటే ఇది అంబేద్కర్ గారి ఇష్యూ కాదు. ఇక్కడ స్థానికంగా వైసీపీలో ఉండే 2 వర్గాల మధ్య గొడవ ఈరోజు పెద్ద గొడవగా అయిపోయి దానిని వైసీపీ ఈరోజున ఈ స్థాయికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మంత్రిని కూడా బాధితుని చేసేసారు ఆయన, విశ్వరూప్ గారిని. ఏ స్థాయికి మన నాయకులు మీరందరూ చెప్తా ఉంటే చాలా బాధ వేస్తుంది. క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఇల్లు తగలబెట్టడం ఎలా సాధ్యపడుద్ది? 4:30-6 గంటల వరకు కూడా అక్కడ మనకి ఈ ఫైర్ ఇంజిన్స్ రాకపోవడం అండి. ఆ ముందు నుంచి కూడా నాకు అంతకుముందు 2 days ముందే చెప్పారు నాకు, ఇట్లా కొంచెం ఉద్రిక్తంగా ఉందని. ఏం ఉద్రిక్తంగా ఉంటుంది? పేరు కొంతమంది అపోజ్ చేస్తాను జనరల్గా ఉంటుంది కదా మండలంలో. మనం ఉదాహరణకి మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మార్చాలనే మండలని అట్లా ఆ స్థాయి కూడా అనుకున్నాం. ఎవ్వరు కూడా దాన్ని గుర్తించడానికి ఒకసారి చూద్దామని. కానీ ఇంటెలిజెన్స్కి తెలుసు, స్టేట్ ఇంటెలిజెన్స్కి తెలుసు, ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా హెచ్చరించినాయి స్టేట్ ఇంటెలిజెన్స్ని. ఆ విషయం కూడా నా దృష్టిలోకి వచ్చింది. ఇన్ని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఆ రోజున మనకి కాకినాడ గొడవ అప్పుడు 144 సెక్షన్ విధించారు. వాళ్ళు అన్నందుకు మనందరం వెళ్ళామని చెప్పి గొడవలు జరుగుతాయి. ఆ రోజు కూడా అదే చెప్పాను, నేను గొడవలు చేసే వ్యక్తులం కాదు మేము. మీరే అకారణంగా కొట్టారు, మీరే తిట్టారు. ఎందుకు తిడుతున్నామంటే మళ్ళీ మా ఆడపడుచుల మీద మీరు కొట్టారు, మీరు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. మేము మర్చిపోలేము ఆ బాధ. మేము రెచ్చగొట్ల ఒక మాట అనలా, అధికారం మతం ఎక్కి మీరు అన్నారు ఆ మాటలు, ఒళ్ళు బలిసి అన్నారు ఆ మాటలు మీరు. అయినా నిగ్రహించుకున్నాం, ఏం మాట్లాడుతాం సార్, ఇంకేం చేస్తామని. ఇది రౌడీ మోక గుండాలు గుంపు ఇదని.
చప్పట్లు కొట్టచ్చు దీనికి మీరు ఆలోచించండి. నిజంగా వైసీపీ అది రౌడీల ముఖ గుండాల గుంపు. అది ఎవడు మాట్లాడి అరుస్తారు, మాటలతోటి పద్ధతిగా మాడలేదు, ఒకేసారి అరవటం తప్ప వాళ్ళకి మాట్లాడటం మర్చిపోయారు వాళ్ళు. నేను చాలాసార్లు ప్రతిసారి నా నమ్మకం ఏంటంటే 90 సంవత్సరాలు శాంతియుతంగా ప్రయత్నిస్తాం, తగ్గుతాం. ఇంకా సహనాన్ని పరీక్షించి ఎవరికి చేయకండి, తప్పది. అసలు సంబంధం లేని మా జన సైనికులు మీరు అరెస్ట్ చేస్తారండి. అసలు మీరు దాని సంబంధం లేదు అసలు ఆ గొడవల్లో. మా దుర్గేష్ గారు జిల్లా అధ్యక్షులు, అసలు ఇలాంటి గొడవలకి మీరు దయచేసి మీరు లోను కావద్దని చెప్పిన వ్యక్తి ఆయన. నన్ను అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదని తెలిసి, ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే మనకు హక్కు ఉంది, దాని ప్రకారం మనం తెలియజేస్తాం, మన నిరసనని తెలియజేస్తాం. ఇలా చెప్పిన వాడిని తీసుకెళ్ళి 1 నెల రోజులు గడువిస్తామని చెప్పారు. ఒక మండలాన్ని మార్చడమే మాకు ఇష్టం లేదు, 2 గొడవలు ఉంటాయి. అలా పేరు మారుస్తాను ఖచ్చితంగా, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది మాట్లాడతారు. ఈరోజు ఈ దేశంలో గాంధీ గారిని విమర్శించే వ్యక్తులు ఉంటారు, సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలను తీసుకురాని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఏ మంచి పని రామన్న దాన్ని బూతుగా చూసేసి కొంతమంది ఉంటారు మనుషులు. మనం ఏం చేయలేం దానికి, అది ప్రజా హక్కు అంటారు, మనం ఏం చేయాలి. అలాగే అంబేద్కర్ గారి పేరు పెడతాను, దాన్ని వ్యతిరేకించే వర్గాలు ఎవరు మనకి ఎలా తెలుస్తుంది? అది ఎప్పుడు మీరు జనసేనని బాధ్యత చేయాలంటే, నేను మాట్లాడితే, మా నాయకులు మాట్లాడితే, అది మా పార్టీ సిద్ధాంతం అయితే అప్పుడు మీరు మాట్లాడండి. అసలు ఇందులో మాకు సంబంధం లేదు, మాకు ప్రమేయం లేదు. ఇందులో చేసిందల్లా వైసీపీ. మీరే ప్రతిపాదించి, మీరే 30 రోజులు ఇచ్చి అంటే మీరు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు నిజంగా నిరసనలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మీరు? హోంమంత్రి ఏం చేస్తున్నారు? డీజీపీ ఏం చేస్తున్నారు? పోలీసు ఏం చేస్తున్నారు? మీ వైసీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే మీరు 144 సెక్షన్ పెట్టేస్తారా? మేము వస్తున్నామంటే మరి అంబేద్కర్ గారిని ఇలా పేరు పెడతాం, గొడవలు జరుగుతున్నాయంటే మీరు పోలీసులు పెట్టరా? మీరు పారామిలిటరీని దింపరా అక్కడ? అంటే మీరు అంత అసమర్థంగా మీరు వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీకు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు మీరు. అక్కడ కోనసీమ తాలూకు చక్కటి వాతావరణం కలుషితం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు మీరు, అంతే. మీరు చాలా బాధ కలిగింది ఇది. దీనివల్ల జనసేనకి ఏదో జరిగిపోద్ది అని వైసీపీ నాయకులు భ్రమపడితే అది మీ తెలివి తక్కువతనం. ఎందుకు చెప్తున్నానంటే, నేను కులాలని కలిపేవాడిని, కులాలను విడదీసేవాడిని కాదు. నేను మీరు మా మీద ఎంత రుద్దాలనుకున్నా మాకు అంటుకోదు అది. దయచేసి ఆ విషయం మర్చిపోకండి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ రోజున కోనసీమలో ఉన్న అన్ని కులాల మధ్య యువజనుల మధ్య గొడవ పెట్టేస్తుంది. చాలా బాధ వేస్తాయి. మన నాయకులు కూడా అదే చెప్తాను నేను. ఇలాంటి సందర్భం సార్ మనం బయట ఏమంటారు, కూర్చోబెట్టి బయట వినిపించి ఇది చాలా అడ్వాంటేజ్ అని అంటారు. నేను ఎప్పుడు అలాంటివి తీసుకోను. కులాల మధ్య గొడవ పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని లబ్ధి పొందాలంటే సమాజం విచ్ఛిన్నానికి మనం దాంట్లో బాధ్యత వహించి నిజంగా చాలా బాధ్యత. అలాంటి పనులు జనసేన చేయదు. అవసరంతో అడుగు వెనక్కేస్తాం తప్ప సమాజం ఐక్యత కోరుకునే వాళ్ళం మేమందరం. దాని దిశగానే అడుగులు వేస్తున్నాం. ఈ రోజున వైసీపీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. యువజనులకి ఉద్యోగాలు లేవు, శ్రామికులకి ఉపాధి లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేని కాంగ్రెస్ అది. ఈ రోజున వైసీపీ చేసింది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. దాదాపు అంబేద్కర్ గారి గురించే మాట్లాడాలి, అంబేద్కర్ గారి స్ఫూర్తి గురించే మాట్లాడాలంటే జనసేన పోరాట యాత్ర విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో కూర్చొని స్టార్ట్ చేసాం. ఆ విషయం మర్చిపోతాం. మా లీగల్ సెల్ పేరు అంబేద్కర్ లీగల్ సెల్.
అంబేద్కర్ గారిని మెచ్చుకుంటే ఓట్లు పడతాయి అని కూడా నేను అనుకోవట్లా. నాకు అంబేద్కర్ గారు అంటే గౌరవం, ఇష్టం ఉంది. ఎందుకంటే ఆయన గొప్పతనం చదువుకుంటేనే అర్థమవుతాయి. కేవలం కొన్ని స్పీచ్లు చదువుతాను. ఆయన గొప్పతనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన గురించి చదివితే అర్థమవుతాయి. ఈ రోజున కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 ఈరోజు ఈ స్థితిలో తిరిగి రాయగలిగింది, ఇండియాకి తీసుకురాగలిగామంటే దానికి మూలం అంబేద్కర్ గారు చేసిన ఒక్క మాట, టెంపరీ అని ఒక మాట యాడ్ చేసినందుకు ఈ రోజున భారతదేశ ప్రభుత్వం తీసుకురాగలిగింది. అంత దూరదృష్టి గల గొప్ప ఆయన. సో ఆయన్ని ఏ రోజు కూడా ఆయన చేసిన ఆయన ఈ దేశం తాలూకు గొప్ప లక్షణమే ఆయన గుర్తించడం. ఈ దేశం ఎంత గొప్ప దేశం అంటే గాంధీ గారితో ఆయన విభేదించినా కానీ, గాంధీ గారు స్వయంగా అంబేద్కర్ లాంటి మహామేధ ఉండాలి ఈ రాజ్యాంగ సభలో, రాజ్యాంగ నిర్మాణానికి కీలక పాత్ర వహించాలని ప్రతిపాదించిన. అందుకు నీ దేశంలో విభేదాలు ఉంటాయి, వ్యక్తికి విభేదాలు ఉంటాయి. కానీ అంత మాత్రాన దేశ నిర్మాణానికి పనికొచ్చే వ్యక్తులు ఎప్పుడు విస్మరించిన సమాజం ఇది భారతదేశపు మూల లక్షణం. మనకి పాకిస్తాన్కి తేడా, జోగేంద్రనాథ్ మండల్ ఆయన పాకిస్తాన్కి, మన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈరోజు మీ దృష్టికి తీసుకొని, జోగేంద్రనాథ్ మండల్ అనే ఆయన మన అంబేద్కర్ లాగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన మొట్టమొదటి పాకిస్తాన్ లా మినిస్టర్. ఆయన ఈ రోజున మన ఎవరికి గుర్తులేదు, ఎందుకంటే ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించలే. ఆయన ఇదే చేశారు. మేము ఆ రోజున కూడా దళితులందరికీ పాకిస్తాన్ వల్ల న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన పాకిస్తాన్ పక్షం వహించి ఈస్ట్ బెంగాల్, ముఖ్యంగా బెంగాల్లోని కొన్ని ప్రత్యేక జిల్లాలు కానీ ఈ రోజున మనకి బంగ్లాదేశ్లో కలపడానికి ఆయన మూల కారణం. ఆయన చేస్తే చివరికి ఏం చేశారు పాకిస్తానీస్, అక్కడున్న ఈ రోజున ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తానీస్ ప్రభుత్వాలు ఆయన కళ్ళ ముందే ఆయన గ్రామంలో ఆయన కుటుంబాలని ఆయన తెలిసిన వాళ్ళందరినీ చంపేసి దాడులు చేస్తే ఇంక తట్టుకోలేక ఆయన పాకిస్తాన్ లా మినిస్టర్ కలకత్తాకు తిరిగి కాందీసికుడిగా బతికి 1968లో చనిపోయారు ఆయన అక్టోబర్లో. అంటే పాకిస్తాన్కి మనకి అంటే ఈ దేశం నాయకులు ఈ దేశం తాలూకు మూల లక్షణమే అణగారిన వర్గాలని గౌరవించడం. అందుకని అంబేద్కర్ గారి నెత్తిన మీద పెట్టుకున్నాం, మనం గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి వారసత్వం పుణికి పుచ్చుకున్న మేము మా మీద ఇలాంటి నిందలు వేయటం వైసీపీ మానుకోవాలి. వైసీపీ వర్గశత్రువులుగా నేను మొన్న మన మీటింగ్లో ఇదే హాల్లో కొంతకాలం క్రితం మీ అందరికీ ఒక మాట తెలియజేశాను. ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రుగా ప్రకటిస్తే మనందరం చూస్తూ కూర్చుంటే అది ఒక రోజున మనకు కూడా తాకుద్దని చెప్పాను, అన్ని కులాలకి తాకుద్దని చెప్పాను. ఆ రోజున వైసీపీ కమ్మవారిని వర్గశత్రువుగా ప్రకటించింది. ఈ మాట అంటే మనకి కమ్మవారందరూ ఓట్లేస్తారని నేను మాట్లాడట్లా, సమాజ హితువు కోరుకున్నాడుగా మాట్లాడుతున్నాను నేను. ఎవరి లాయల్టీస్ వాళ్ళే, నేను దానికి తప్పు పట్టట్లా, అది వేరు. కానీ సమాజ హితువు కోరుకునేవాడిగా నేను ఈ మాట చెప్తాను. ఎందుకంటే మనకి ఓట్లు వేయరు కదా అని కొంతమంది అని చెప్పి, దాంట్లో మెజారిటీ ప్రజలు మనకు ఓట్లు వేయరు కదా ఆ వర్గం నుంచి అని చెప్పి మనం ద్వేషిస్తూ కూర్చుంటే ఆ క్షణమున కొద్దిమంది చిన్నపాటి జ్ఞానం వల్ల ఆనందించచ్చేమో కానీ లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసిన ఎవడు హర్షించే పని కాదు. వర్గశత్రుగా మేము ఎప్పుడు ప్రకటించలేదని అనొచ్చు వైసీపీ. మరి మీ ముఖ్యమంత్రి నోటి నుంచి, మీ మంత్రివర్గపు నోటి నుంచి కమ్మవారిని ద్వేషిస్తూ వచ్చిన క్లిప్పింగ్స్ మాటలు ఎవరు మాట్లాడినట్టు, ఎవరు గాల్లో మాట్లాడారా ఏంటి? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలే? సో కమ్మవారిని తిట్టాల్సినవి తిట్టేసి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెడితే దానికి
ఓకేనా? ఇలాంటి కుత్సితపు ఆలోచనలు, పాడు బూజు పట్టిపోయిన ఆలోచనలు తప్ప వైసీపీ వాళ్ళకి. అలాగే ఆ రోజున అలా చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను. దాని తర్వాత ఒంగోలులో వైసీపీకి సంబంధించిన ఒక వైశ్య కులానికి చెందిన ఒక పాపం మా పార్టీ నాశనం అయిపోతే కొద్ది మంది వల్ల నువ్వు మాట్లాడినప్పుడు ఆయన్ని దాడి చేసి కొట్టి ఇక్కడ విజయవాడలో కూడా ఆయన తీసుకొచ్చి ఇబ్బంది పెడితే ఆ రోజున ఒక్కళ్ళు రాల. ఆ రోజున వైశ్యులను కూడా వాళ్ళు వర్గశత్రువులుగా ప్రకటించారు ఆ యాక్ట్ వల్ల. అలాగే వయస్సులు ఎవరికి వేరే వాళ్ళకి ఇంక్లూడింగ్ జనసేనకి ఓటు వేస్తే భీమవరంలో స్థానిక ఏ వైసీపీ నాయకులు అక్కడ వయసును బెదిరించేశారు. అంటే ఓట్లు అయ్యని ప్రతి కులాన్ని వర్గశత్రుగా పరిగణించేయచ్చు. ఇది వీళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, అతను మీ పార్టీ అయి ఉండొచ్చు, మీతో విభేదించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గశత్రుగా ప్రకటించారు ఆయన వైసీపీ నాయకులు. ఈ రోజున బీసీలని, దేవాంగులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, శెట్టి బల్జలను కావచ్చు, వీరిని కూడా వైసీపీ ఈ రోజున కోనసీమలో వర్గశత్రుగా ప్రకటించి ఈ రోజున ఈ దుస్థితికి తీసుకొచ్చింది. దీంట్లో కాపులందరూ జనసేన వైపు ఉన్నారనే ఉద్దేశంతో, నాకు ఉన్నారో లేదు నాకు ఎవరు చెప్పలేదు, కాపులంతా మన వైపు ఉన్నారు నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. అది ఎలక్షన్ రోజున తెలుస్తుంది. ఈరోజు కాపులను కూడా వర్గశత్రుగా ప్రకటించారు. దీనివల్ల అందుకు నేను అన్నది ఏంటంటే, అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క రోజులోనో నేను కోనసీమ అల్లర్ల తర్వాత ఈ మాట అనలేదు. నేను ఇంటర్వ్యూలో చిట్చాట్లో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ మర్చిపోవచ్చు, మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోవచ్చు. అలాగే వాళ్ళు చేసిన గడప గడప, అడపా దడప ఇలాంటి పనులు చేస్తే అవుద్దా? అంటే గడపకి వెళ్ళి ఏం చేయాలి? గడపకి వెళ్తే ఒక మాట అంటారు అంటే మీరేం దిగుచ్చారు, ఒక మాట అనకూడదు. ఒళ్ళు మాట అనలే వైసీపీ నాకు చిల్లు పడిపోతాయి, వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. వాళ్ళకి ఎవ్వరు ఏం అనకూడదు వాళ్ళని. వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే, గడప పొద్దున ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ఒక సమస్య వచ్చింది నా దగ్గరికి, ఈ కొత్తపట్నం మండలం దగ్గర నుంచి. అది మన మండపేటలో మన రైతుల సమస్యకు సంబంధించి, అలాగే స్థానిక తూర్పుగోదావరి జిల్లాలో రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి. అంటే గడప సమస్య ఒకవైపు కోనసీమ తగలబడిపోతూ ఉంటే వీళ్ళు గడప ప్రోగ్రాం పెడతారు. అది ప్యాక్ట్, అది కూర్చొని సాధించేసిన వాళ్ళ అందరు మంత్రులు అందరూ కూర్చొని బొత్స గారు మాట్లాడితే ఒక మాట అర్థం కాదు ఆయన మాట్లాడితే. అంటే ఆయనకి అర్థమవుతుంది, మనకు అర్థం కాకూడదని అలా మాట్లాడతారు. బొత్స గారు డబ్బుల గురించి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. అప్పుడు డబ్బుల గురించి బాగా సరదాగా అన్నాను, కానీ ఆయన అంటే నాకు ఇష్టం. ఏదో మా ఇద్దరి మధ్య పాలసీల మధ్య కొంచెం ఒక మాట అనుకుంటాం కానీ లేదు అట్లా. సో బొత్స గారు అర్థం కాకుండా మాట్లాడటం అనేది ఆయన ఆ కళలో ఆరితేరిపోయారు ఆయన. సో బొత్స గారి నాయకత్వంలో బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేశామనేది పథకాల గురించి చెప్తామంటే ఒకవైపు కోనసీమ తగలబడిపోతా ఉంది. మీరు సామాజిక మాధ్యమాల్లో ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకునే విధానం, ముఖ్యంగా సెటిబుల్ ఎదుర్కొంటున్న ఇబ్బంది చూస్తుంటే అది రైట్ కాదు. అది అలా తిట్టేసుకోకూడదు, అది మంచిది కాదు, చాలా బాధాకరం. అది ఎవరు ఎన్నైనా తిట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ నా విన్నపం ప్రతి ఒక్కరికి, మీరు విభేదించండి, ఏదైనా చేసుకోండి, కానీ ఒక విమర్శ వచ్చినప్పుడు మీరు దయచేసి ఆడబిడ్డల ప్రస్తావన తీసుకురావద్దు. నా విన్నపం ఇది మీకు. ఒప్పుకోని వాళ్ళని ఆడబిడ్డలు మాన మర్యాదలకు అలాంటి దయచేసి అది మాట్లాడద్దు. దయచేసి అది తప్పు. అది మీరు ఏదైనా మాట్లాడండి, తిట్టండి, అవన్నీ నాకు ఓకే.
ఆడబిడ్డల మాన మర్యాదలు ఆ దృష్టికి ఎప్పుడు అది దయచేసి ఆ మాట్లాడే పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. మీరు 100% మనకి వద్దనుకుంటున్న దాన్ని విభేదిస్తుందని ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, అది నాకు ఓకే. కానీ దయచేసి ఆ కోపాన్ని ఆడబిడ్డల మాన మర్యాదలకు మటుకు దయచేసి దృష్టి సారించకండి, తప్పది. అది ఎవ్వరికి ఆ విషయంలో మటుకు నాకు అంబేద్కర్ గారి పేరు కోనసీమ పెడితే మాకు సంపూర్ణమైన ఆమోదం, కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకి భంగం కలిగించే మాట్లాడితే మటుకు అది మాకు ఆమోదయోగ్యం కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ అలాంటి ఘర్షణ పూరితమని చేస్తే మటుకు అంబేద్కర్ గారి స్ఫూర్తికి అది విఘాతం కలిగించినట్టు. దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని అందరికీ నా అప్పీల్, కొంత సంయమనం పాటించండి. జనసేన వైపు నుంచి మాకు ఇబ్బంది లేదు, అది కూడా చెప్తున్నాను. కాకపోతే అది నిర్ణయించుకోవాల్సింది కోనసీమ ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పాను. మరి అందరూ ఓకే అనుకుని నాకు ఓకే లేదు, మీరు ఇదే స్టేటస్ కొని దీన్ని సాల్వ్ చేయాల్సింది వైసీపీ ప్రభుత్వం. దయచేసి దీన్ని మర్చిపోకూడదు. నా ప్రతిపాదన ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నాయకులకి, పెద్దలు మనోహర్ గారికి, నాగబాబు గారికి, మా జనరల్ సెక్రటరీస్కి, ముఖ్య రాష్ట్ర నాయకులకి, మీరందరూ ఒక ఆలోచనకు వచ్చి కోనసీమ జిల్లా తాలూకు ఈ ప్రభావం అంటే రెండు కులాల మధ్య లేదా కొన్ని కులాల మధ్య ఘర్షణని దయచేసి దీన్ని నివారించేలాగా, అందరి కోపతాపాలు తగ్గించేలాగా కొంత శాంతి కమిటీలు మీరు వేయాలని కోరుకుంటున్నాను సార్, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో. ఎందుకంటే నేను మన పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి నేను విన్నవించుకుంటా ఉన్నా. విజయ్, మీరు, రాజ్బాబు గారు, డిఎంఆర్ శేఖర్ గారిని, పెద్ద మొత్తం మిగతా నాయకులందరూ కూడా మిగతా వాళ్ళందరితో కలిసి అసలు ఒక శాంతి ప్రయత్నాలు చేయండి. ఒకటి, అంబేద్కర్ గారి గొప్పదనం తెలియజేయండి. మన ప్రయత్నించి ప్రభుత్వాన్ని అడగబోయే ముందు మనం ఏం చేయాలనుకున్నాం, ముందు అసలు శాంతి ప్రయత్నాలు మొదలు పెట్టండి. కోపతాపాలు తగ్గించమని చెప్పండి. వివాదాల్లోకి భౌతిక దాడులు ఒకటి, అలాగే ఆడబిడ్డల మీద మాన మర్యాదల మీద సంబంధించే మాటలు, వీటన్నిటిని దయచేసి అందరూ ఆఫ్ చేసుకోమని చెప్పండి. అలాగే జనసేన దానికి వ్యతిరేకం కాదని తెలియజేయండి. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. స్థానికంగా కోనసీమ వాసులు ఉండే బాధకి దానికి మేము ప్రభుత్వం చేయాల్సిన పని అది, జనసేన చేయాల్సింది. జనసేన గొడవ పెడుతున్న ఈరోజు మేము ప్రభుత్వం చేసిన తప్పుని మేము ఈ రోజున సరిదిద్దుతున్నాం ఈ రోజున. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ శాంతి పరిరక్షణ అనే కమిటీలను మీరు వేసి ప్లీజ్ రీచ్ అవుట్ టు, దయచేసి మీరు సిటీ బలిజల దగ్గరికి కానీ, మిగతా బీసీ మత్స్యకారు కులాల దగ్గరికి కానీ, దేవంగలు కులాల దగ్గరికి కానీ, అలాగే క్షత్రియ మిగతా ఏ కులాలు ఉన్నాయి వాళ్ళకి, అలాగే మాల కులస్తుల దగ్గరికి కానీ, మాది కులస్తుల అందరి దగ్గరికి వెళ్ళి మీరు ముందు పేరు వీటన్నిటికంటే కూడా సమన్వయం ఏర్పరచండి. శాంతి ప్రయత్నాలు చేయండి, గొడవ పడద్దని తెలియజేయండి. అట్లీస్ట్ మన ప్రయత్నమే మనం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం మనందరం. దయచేసి ఇది నా అభ్యర్థన. దీంట్లో భాగంగా దయచేసి ఇంకొకసారి బలంగా చెప్తాను, దయచేసి దీంట్లో ఆడబిడ్డల్ని కించపరిచే మాటలు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అది చేయకండి. అలాగే వచ్చే ఎన్నికలకి మొన్న నేను మాట్లాడింది, నెక్స్ట్ పొత్తుల గురించి మాట్లాడదాం. నేను వెంటనే చెప్పేస్తాను అనుకోకండి, భావాలు పంచుకుంటా. ప్రతిసారి నేను మన జర్నలిస్ట్ సోదరులందరూ మాట్లాడుతుంటారు, మీడియా సోదరులందరూ, మీరు ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడి ఎందుకు నవ్వుతారు అది అంటే, నాకు నిజంగా ఏంటంటే మీరు మా స్నేహం చెడిపోవాలని కోరుకుని అది మేము ఒకళ్ళ కనిపిస్తుందని చెప్తా ఉంటాం. మాకు బీజేపీకి చాలా బాగుంది, మరి ఎందుకు ఇద్దరు కలిసి పని చేయట్లేదని అంటారు. నాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది. ఆ సోషల్ డిస్టెన్సింగ్
కరోనా తగ్గిపోయింది, ఆ సోషల్ డిస్టెన్సింగ్ కూడా తగ్గిపోద్ది. కాదు దానికోసం ముందు ఇప్పుడు మేము ముందుగా రేపు నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రేపు హాజరు కాలేకపోతున్నాను. కానీ ముందు అనుకున్న పనుల వల్ల బీజేపీ నేషనల్ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా మాట్లాడితే రేపు పొద్దున మీరు లేరు అని అంటే అవన్నీ బాగున్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న నా ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల అది కూడా ఏంటంటే మనందరం కలిపి సమన్వయపరిచి ఎలా ముందుకెళ్ళాలని ఒక బలమైన ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్దాం దీన్ని తీసుకెళ్ళి. ఈ లోపు మేము మన 2-3 పర్యాలు నేను కూడా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా వారికి తెలియజేసింది కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా క్షీణించినాయి, అభివృద్ధి ఎలా ఉంది, అప్పులతో ఎలా ముంచేశారు, పోలవరం ఎలా ఆగిపోయింది, రైతులకి రుణాలు గిట్టుబాటు ధర లేక ఎలా సతమతం అవుతుంది, ఇవన్నీ చాలా వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఎక్స్చేంజ్ జరిగింది మా ఇద్దరి మధ్య. సో మీకు ఏమవుతుంది బీజేపీ ఫ్రంట్ అని మీకు ఏదైనా ఆలోచన ఉంటే అది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుందండి, వన్ సైడ్లో పోయి చెప్పారా? ఇప్పుడు ఒకప్పుడు వన్ సైడ్లో పోయింది, ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది. సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో నేనేమనుకున్నానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఇవన్నీ కంటే కూడా స్టేట్ స్టెబిలిటీని ఆశించేవాడిని. నేను కొత్త తరం కోసం నిలబడాలనుకునేవాడిని. ఏదో కుర్రోడికి వస్తే 10 కేజీలు బియ్యం ఇచ్చేద్దాం, లేదంటే ఒక 7,000 ఉద్యోగం ఇచ్చేద్దాం కాదు, వాళ్ళకి 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి, అలా చూడాలనుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎప్పుడు మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతసేపు ప్రత్యర్థులను చూస్తాం, అసలు మనందరిలో ఐక్యత ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. మనందరిలో ఐక్యత ఉందా? మనం ఉన్న 10 మందిలో నేను ఒకసారి తగ్గుతాను. ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు, నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014లో. సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప మనం జగన్ గారు బైబిల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు. ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ, పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకి వచ్చే దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాను. సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతూ ఉన్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. ఈ మాట కూడా ఎందుకు అంటున్నానంటే చాలామంది ఇందాక మా నిన్న నుంచి మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటే నా ముఖత ఎవరు చెప్పలేదు. జాతీయ నాయకులు చెప్తే నేను మీకు తెలియజేస్తాను. అంతే పేపర్లో చూసి బేస్ చేసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేస్తాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. కానీ అది అలాగే అంటే పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి. పదవి లేకపోతే మనం ఆగిపోయిన వాళ్ళం. పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం, పదవి లేకపోతే
ఇంకా బాగా చేస్తాం. అంతే తప్ప దాంట్లో బాగా చేయడం అంటే పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు ఉంటుంది, ఎక్కువ అధికారాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి, అందుకని భవిష్యత్తు పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంత కాలం తగ్గాం, స్టేట్ ఇంట్రెస్ట్లను కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం. అది అందరి మన ఒక్కరి చేతిలో లేదు, ఇది ఒక జనసేన దృష్టిలో లేదు, మిగతా చేతిలో కూడా ఉంది. దాన్ని బట్టి చూద్దాం ఎలా జరుగుద్ది అంటూ. అది మీరు కూడా దాన్ని మీ స్థానిక నాయకులందరూ తెలియచేయండి మీ ఆలోచన విధానాన్ని. అలాగే ముఖ్యంగా జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే, మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా, రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి? మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది, భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను అన్నిటికీ సిద్ధం. కాదు ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం. నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి, కొంచెం లైట్ వేలో మాట్లాడి, దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి, దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి. అలాగే ముఖ్యంగా రైతుకి చాలా బాధ వేస్తూ ఉంది. రైతుకి కాకినాడలో కానీ, రాజమండ్రిలో కానీ, మండపేటలో కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా రైతులకి అండగా నిలబడాలని. ఎప్పుడు ఒక అన్నం తింటుంటే, ముద్ద అన్నం తింటుంటే ఇప్పుడు రైతు గుర్తుకొస్తారు నాకు. అలాంటి రైతుకి అండగా ఉండటానికి మేము ఏం చేయాలి? ఇందాక శివశంకర్ గారు కూడా మాట్లాడుతుంటే, అప్పుడు దిండిలో మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ కౌలు రైతులకు సంబంధించి ఎప్పటి నుంచో నేను ఉన్నది కూడా నాకు గుర్తొచ్చింది. సో ఎప్పుడో ఒక ఆలోచన మెదిలి ఈ రోజున ఒక 5 కోట్ల రూపాయలు నా వంతు వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ఈ రోజున కౌలు రైతులకి ఇస్తా ఉన్నాం మన వంతు కృషికి. అలాగే వాళ్ళ బిడ్డలు కానీ, చదువుకు కానీ ఎంతో కొంత మనందరం కలిసి ఒక నిధిలాగా ఏర్పాటు చేసి దాని వంతులు సగం డబ్బు నేను ఇచ్చేలాగా ఈ దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. సో వచ్చే కార్యక్రమం మనం ప్రకాశం జిల్లాలో పెట్టుకున్నాం. ముఖ్యంగా మేము అనుకున్నది జనసేనకు వచ్చేటప్పటికి దాని వివరాలు మొత్తం మీకు మన నాయకులు ఇస్తారు కొద్ది రోజుల తర్వాత. ధరల స్థిరీకరణ నిధితో పాటు రైతులకి లాభసాటిగైన వ్యవహారం ఉండాలి. ముందుగా రైతుకి లాభసాటిగా ఉండాలి అంటే, ఇందాక పొద్దున్న నేను ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు ఈ కొత్తపట్నం మండలం దగ్గర నుంచి ఒంగోలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక క్వింటాకి 1840 రూపాయలు రావాలి ఒక రైతుకి. కానీ వాళ్ళ దగ్గర ఎలా దోపిడీ జరిగింది, పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది ఆ రోజున మనకి మండపేటలో లీలాకృష్ణ గారు కానీ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ రోజు నుంచి గొడవ మనం మాట్లాడుతుంది. ఈ రోజున అన్ని జిల్లాలకి ఇది విస్తరించింది. స్వయాన వైసీపీ నాయకులు ఈ దోపిడీ మీద ఆయన మాట్లాడారు. వైసీపీ మంత్రి ఒకరు, తూర్పుగోదావరి జిల్లా మంత్రి ఒకరు. వీటన్నిటిని చూస్తే పొద్దున్న ఈ చదువుతూ ఉంటే ఒకటే అనిపించింది, 1840 రూపాయలు ఒక క్వింటా ధాన్యానికి బస్తాకి రావాల్సి వస్తే అది ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్, రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి అమ్మాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఈ డబ్బులు
మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాలేదు, మేము కొనలేము అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేసి ఒకవైపు పంట కుళ్ళిపోతూ ఉంటుంది, పంట కొయ్యలేరు. అలా ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళు తెగ్గొట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళని మిల్లర్లకి చేసేస్తున్నారు. సో మిల్లర్లకి రావాల్సిన కమిషన్ మిల్లర్లకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి రావాల్సిన 150 రూపాయలు, వీళ్ళకి రావాల్సిన ట్రాన్స్పోర్టేషను వీళ్ళ కమిషన్ వీళ్ళకి వచ్చేస్తుంది. దీనిని మన నేషనల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్మడానికి దానికి వాళ్ళకి అమ్ముతుంది ఇక్కడ 900 రూపాయల నుంచి 1000 రూపాయలు వీళ్ళకి ఇచ్చి వాళ్ళు 1800కి అమ్ముకుంటున్నారు అక్కడ. సో దాదాపు పైగా ఇచ్చిన 1000 రూపాయలు కూడా దాంట్లో మళ్ళీ 150 రూపాయలు ఈ గోతాం ఖర్చులనో లేదంటే ఈ మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు చెప్పి తీసేస్తారు. సో రైతుకి లిటరల్గా ఒక 900 ప్రతి క్వింటాల్కి దాదాపు 950 రూపాయలు దోపిడీ జరుగుతుంది. ఒక బస్తా మీద జరుగుతుంది దోపిడీ. దీన్ని నిలదీసి గడపకి నిలదీస్తే మొన్న ఈ కొత్తపట్నం మండలంలో ఒంగోలులో దాని మీద దాడి చేయడం జరిగింది వాళ్ళతో. సో రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకపోగా అసలు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో వాళ్ళని దోచేసే విధానం చూస్తూ ఉంటే వైసీపీ కంప్లీట్గా రైతులను విస్మరించింది, గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, దోపిడీ చేస్తూ ఉంది. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లా నాయకులకు తెలుసు, రైతాంగానికి తెలుసు, అన్ని జిల్లాల రైతాంగానికి ఇది దాదాపు ఇదే సమస్య ఉంది. టమాటో రైతులు కానీ మిగతా పండ్ల ఉత్పత్తులు చేసే రైతులు కానీ. సో వీటన్నిటి మీద అందుకని రైతుకి అండగా నిలబడే ప్రోగ్రామ్స్ ఉండాలి, రైతు గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే అమరావతి పూర్తి రాజధానికి అమరావతి ఉంటుంది, హైదరాబాద్ మనకి ఆంధ్రాకి రాజధాని హైదరాబాదే. ఇది ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఏ రోజున కూడా నేను అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తిని, చాలామందితో మాట్లాడిన తర్వాత నేను అభిప్రాయం తెలియజేస్తాను. అందువల్ల అమరావతి మనకి రాజధాని. అలాగే మీరు తెలియజేయని మన పార్టీ భవిష్యత్తులో మనం వస్తే ఇసుకని వీళ్ళ దోపిడీ కాకుండా అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఇంకో గది నిర్మించుకుంటామన్నా అదనంగా ఇసుకిస్తామని చెప్పండి. అలాగే జనసేన సౌభాగ్య పదం ముఖ్యంగా ఈరోజు నిజంగా యువజనులు గొడవ పెట్టుకుంటున్నారు, కానీ కోనసీమలో నిజమే పని లేక నిజంగా ఉపాధి అవకాశాలంటే గొడవ పెట్టుకునే టైం ఎక్కడ ఉంటుంది ఎవరికైనా సరే. అందుకని అలాంటి యువత అందరికీ మనకి పనులు లేక ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు మీద వెళ్ళిపోతున్నారు యువత. ఉపాధి అవకాశాలు లేక ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయినారు. ఇలాంటి యువత అందరికీ కూడా దాదాపు ఒక 1,00,000 మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలి. వాళ్ళు ఒక 9-10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలగాలి. ఒక 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రతి సాలీన 10,000 కోట్ల రూపాయలు ఈ సౌభాగ్య పథకం కింద ఇవ్వాలి. అలాగే 10 లక్షల రూపాయలు వన్ టైం పేమెంట్కి మనకి ఇచ్చేస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారా, దాని ద్వారా ఎలా పెట్టుబడి పెట్టి దాన్ని ఎలా వృద్ధి చెందుతారా, దాన్ని ఎంత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, దీని మీద దాదాపు ప్రతి సంవత్సరం ఒక 1,00,000 మంది వ్యాపారవేత్తలు, దాంట్లో ఒక కనీసం 10 అంటే మనకి ఎండ్ ఆఫ్ 5 years మనం ఒక దాదాపు 50 లక్షల మంది యువతని మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇవి కాకుండా రాగానే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి చేస్తాం ఖచ్చితంగా. అలాగే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనం సిపిఎస్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం, నిలబడి ఉన్నాం తెలియజేయండి. చాలామందిని హర్షించకపోవచ్చు, భయపడవచ్చు. నేను ఒకటి చెప్తున్నాను, చెప్పండి ఎలా సాధిస్తారో ఎవరు మాట్లాడితే, మీరు 1,00,000 కోట్లు దోపిడీకి మీకు తెలివితేటలు ఉన్నప్పుడు మేము సిపిఎస్ రద్దు చేయడం అది తెలివితేటలు ఉన్నాయని నేర్చుకుంటాం. అలాగే వ్యవసాయం అనేది గిట్టుబాటు ధరగా ఉండాలి, దానికి రైతాంగానికి అండగా నిలబడతాయి. ఎలా ఒకటే మీరు ఎలా నిలబడతారని ఒకటే చెప్పండి. మాకు సంబంధం లేకుండా బాధ్యత మేము తీసుకొని మరి కౌలు రైతులకి ఈరోజు మా సొంత నిధుల నుంచి ఇస్తున్నాం, అదే మా పెట్టుబడి, అదే మా నమ్మకం. మీరు ఇది నమ్మని చెప్పండి, మాటలు చెప్పం, చేస్తామని చెప్పండి. అన్నిటికంటే కూడా పారిశ్రామికరణ, పరిశ్రమలు రావాలి. డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, అది బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకొని నాకు ఇబ్బంది లేదు, కానీ సంతోషం. కానీ ఇవి కోట్లు వేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావాలని ఏం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి
పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? నేను కోనసీమలో ఫ్యాక్టరీ పెట్టాలని వస్తాను. నేను ఏమంటాను, ఒక డెన్మార్క్ వ్యక్తిని నేను. హాయ్ సార్, హాయ్, హౌ యూ మ్యాన్? గుడ్ మ్యాన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ కంట్రీ మ్యాన్. సార్ నేనేం చేస్తాను కొద్ది రోజుల తర్వాత, సార్ కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇక్కడ మన మంత్రులు ఎవరు అమ్ముతారు సార్, కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు ఇన్వెస్ట్ సార్ అంటారు. ఓకే గుడ్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ రిలేటెడ్ టు కోకోనట్. ఇల్లు చూస్తే వాడు నెట్లో చూస్తారు కదా కోనసీమలో ఏం జరుగుతుందో, పెట్టుబడి వస్తాయి మరి దానికి. డావోస్ దాకా వెళ్ళి అదానీ గారితోనూ మన అరవిందో వాళ్ళతోనూ లేదంటే గ్రీన్ కోత్ చేయడానికి వాళ్ళు ఇక్కడ విజయవాడలో చేసేస్తారు ఇది కూర్చోండి. దీని ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజుల్లో అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. 1,20,000 కోట్లు తీసుకొచ్చి దానికి 1,20,000 కోట్లకి మళ్ళీ అదనంగా మళ్ళీ వచ్చినప్పుడు కదా అవన్నీ. అదానీ గారి ప్రేమతో ఇక్కడే చేస్తారు. దానికి అదానీ గారిని పాపం డావోస్లో ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఇక్కడే చేస్తారు కదండి. అలా కాకుండా నేను కోరుకుంటుంది, జనసేన వైపు నుంచి మనం కోరుకుంటుంది, మనకి పొలిటికల్ స్టెబిలిటీ కానీ ఇవ్వగలిగితే ఇది స్థిరంగా ప్రభుత్వం ఉంటుంది. ఇది దోపిడీ చేయని ప్రభుత్వం, లంచాలు అడగని ప్రభుత్వం, ఉద్యోగుల్ని భద్రత కల్పించే ప్రభుత్వం, యువతికి అండగా నిలబడే ప్రభుత్వం, రైతులకి భరోసా ఇచ్చే ప్రభుత్వం, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణలకి బాధ్యతనిచ్చే మన సంరక్షణ తీసుకునే ప్రభుత్వం, ఆడబిడ్డల్ని వాళ్ళని వ్యాపారవేత్తలుగా చేసే ప్రభుత్వం, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగల డబ్బులు సంపాదించగలిగే ప్రభుత్వం ఆడబిడ్డల మీద. అలాంటి ప్రభుత్వం ఇచ్చినప్పుడు పెట్టుబడులు పరిగెత్తుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అలా చేద్దాం, నేను అది నమ్ముతాను. అందుకని ఇది మనం సాధించినప్పుడు పెట్టుబడులు బలంగా వస్తాయి. అందుకని ఈ విధంగా మన ఆలోచన ఉంది. నిలబడదాం. ఒకటే కోరిక, బయట వారిని తిట్టబోయే ముందు, వైసీపీ నాయకులను తిట్టబోయే ముందు, ఏ పార్టీ నాయకులు అనుకో ముందు మనలో ఐక్యత ఉండాలి. పాలిటిక్స్లో మాట అనుకుంటాం. ఇందాక మన నాగబాబు గారు చెప్పినట్టుగా 2014 ఆయన ఏకీపించలేదు, నాది విభేదించారు ఆయన. మరి ఈరోజు వచ్చి కూర్చున్నాం కదా పక్కనే. అంటే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములకే విభేదాలు ఉంటాయి. నేను అనుకున్న కోణం ఆయన చూడలేదు, ఆయన అనుకున్న నా కోణం ఆయన చూడలేదు, నేను ఆయన చెప్తున్న కోణం నేను చూడదలుచుకోలేదు. కానీ మేమిద్దరం కూర్చున్నాం, ఎక్కడం ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చాం. అలాగే ఒక సొంత ఇంట్లో మా ఇద్దరి మధ్య ఇంత అంతరం, ఇంత విభేదం, ఇంత ఐక్యత కలిసి ఉన్నప్పుడు విభిన్నమైన కులాలు, విభిన్నమైన జాతులు, మనం భాషలు మాట్లాడతాం, మనకి ఎందుకు అంతరాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని దాటుకొని మనందరం ఒక కామన్ ప్లాట్ఫామ్ కోసం, ఆంధ్ర అనేది మనదే, ఇది మన నేల, ఇది తెలుగు వాళ్ళం మనం, తెలంగాణ మన నేల. అందుకని అలాంటి దాంట్లోనే నేను ఉత్తరాంధ్రలో కానీ ఏమైనా దయచేసి దాని కొంచెం భావోద్వేగాలు తగ్గించుకోండి కొద్దిగా. మీ అందరికంటే నాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎంత ఆవేశం లేకపోతే నేను పాలిటిక్స్కి వస్తాను చెప్పండి, మీరు ఆలోచించండి. ఎంత కడుపు మండకపోతే పాలిటిక్స్కి వస్తాను ఇన్ని ఎదిరించి. కానీ మన దీర్ఘకాలికంగా మన సమస్యల మీద కోపం చిన్న చిచ్చుబుడ్లాగానో లేదా సీమటపాకలా పేలిపోతే అలా అవ్వదు. మీరు ఒక అణుబాంబులా ఉండాలి మార్పు కోసం. ఆ అణుశక్తి ఎలా ఉంటుంది, దాన్ని చేస్తే దాని న్యూక్లియర్ ఎనర్జీలకు 10 మందికి వెలిగిస్తుంది, లేదంటే అణుబాంబు వేస్తే పోద్ది. అలాగే మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లోజివ్ డిస్ట్రక్టివ్ ఎనర్జీకి అవ్వద్దు మనం దయచేసి. ఈ రోజున మన నాయకులందరినీ 90% జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు జనం చేసేసారు. ఈ రోజున 10% మనం చేయాలి. ఇందా నాగబాబు గారు చెప్పినట్టు, నాగబాబు గారికి ఆ వ్యక్తులు చెప్పినట్టుగా దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మనస్ఫూర్తిగా గొడవలు లేకుండా ఉంటాయి మాట్లాడుకుందాం. బయట అరుచుకోండి, ఒకసారి భావోద్వేగాలు అణుచుకోలేరు, తిట్టుకొని ఏం పర్లా. కానీ వచ్చి మళ్ళీ సేకరించుకుని మిలాఖత్ తీసుకోండి. మనం పాకిస్తాన్ వాళ్ళు తిట్టుకొని మాట్లాడుకోవట్లా, మనం తుపాకులు పెట్టి కాల్చుంటారు మన వాళ్ళు పాకిస్తాన్. మళ్ళీ మన సోల్జర్స్ వాళ్ళ సోల్జర్స్ మిఠాయిలు మంచుకుంటారు, రంజాన్కి మంచితే వాళ్ళు దీపావళికి ఇస్తారు మనకి. శత్రు దేశాల సైనికుల మధ్య అంత ఉన్నప్పుడు మన మధ్య అసలు ఎందుకు గొడవలు ఎందుకు? దాన్ని దయచేసి కొంచెం పెద్ద మనసుతో అందరూ తీసుకెళ్ళి ఈ గొడవ, ఈ కోపం వైసీపీ వాళ్ళని చూపించడం మన మీద ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇందాక నేను చెప్పినట్టుగా
తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడడం. ఇది అందరి శబ్దం. జై హింద్, జై జనసేన.